ధర్మాజిపేట వార్డు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ధర్మాజిపేట 8వ వార్డులో మా బీజేపీ అభ్యర్థి మెర్పుల సాయి కుమార్ గౌడ్ గారికి మద్దతుగా స్థానిక బీజేపీ నాయకులందరితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మాజిపేట గ్రామ ప్రజలందరికీ 7, 8, 9 వార్డు ప్రజలందరికీ మా ముఖ్య గమనిక, గ్రామంలో అభివృద్ధి కుంటుబడిపోయింది. ధర్మాజిపేట వైపు కన్నెత్తి చూసే నాయకుడు లేకుండా పోయిండు. గతంలో టీఆర్ఎస్ నాయకులను, ఇప్పుడున్న బీఆర్ఎస్ నాయకులను 2 పర్యాయాలు ఇక్కడ గెలిపిస్తే అభివృద్ధి ఏమాత్రం చేసిరో మీరందరూ చూసారు. ధర్మాజిపేట నుంచి ధర్మాజిపేట కమాన్ నుంచి రామకపేట రోడ్డు కానీ, ఊర్లో ఉన్న ఇంటర్నల్ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ ఊరు నుంచి మౌలిక సదుపాయాలు కానీ, ఈ ఊర్లోని రవాణా వ్యవస్థ కానీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ధర్మాజిపేటలో గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు పట్టించుకునే పాపన పోలేదు. ఇక మీదట రఘునందన్ రావు గారి సహకారంతో, పెద్దలు రఘునందన్ రావు గారు ఈరోజు మెదక్ పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందిన వెంటనే మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిఎస్ఆర్ నిధులతో పాటు మెదక్ పార్లమెంట్ సభ్యులుగా ఎంపీ ల్యాడ్స్ తో గ్రామాలన్నింటినీ అభివృద్ధి చేస్తా ఉన్నారు. మున్సిపాలిటీలో, పట్టణాల్లో చాలా మటుకు అభివృద్ధి చేస్తా ఉన్నారు. ఇకపోతే బీజేపీ అభ్యర్థిగా సాయిని గెలిపిస్తే మేము దగ్గరుండి మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఎంపీ ల్యాడ్స్ నుంచి ప్రత్యేక నిధులు కేటాయించి ధర్మాజిపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కట్టుబడి ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. గతంలో మా సాయి దగ్గరుండి మీ ధర్మాజిపేట గ్రామంలో రఘునందన్ పట్టుబట్టి గ్రామంలో బస్టాండ్లు కావాలని మా ఎంబడ పడితే నేనే స్వయంగా దగ్గరుండి రఘునందన్ రావు గారిని ఒప్పించి సాయి చెప్పిండని చెప్పేసి 2 బస్టాండ్లను పెట్టించి సుమారు 30 లక్షల వర్త్తోని 15 లక్షలు ఒకటి 15 లక్షల వర్త్తోని 2 బస్ షెల్టర్లను పెట్టించిన ఘనత మెరుపుల సాయి కుమార్ గౌడ్ది. గతంలో ధర్మాజిపేటకు బస్టాండ్ లేకుండే, అన్న మా ఊరికి బస్టాండ్ లేదు, మా ఊరికి బస్టాండ్ కావాలి అని కొట్లాడి ఏం పదవి లేనప్పుడే సాయి మన ఊరు మీద ప్రేమతోని 2 బస్టాండ్ రావడానికి కృషి చేసింది. దాంతోపాటు స్కూల్ అభివృద్ధి పనులు గతంలో మన ఊరు మన బడి స్కీమ్ పెట్టినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ధర్మాజిపేట ప్రభుత్వ స్కూల్ నిర్వీర్యం అయిపోయింది. సాయి దగ్గరుండి అన్న మా ఊరికి స్కూల్ కి కలర్స్ కావాలి, మౌలిక సదుపాయాలు కావాలంటే ఎంపీ రఘునందన్ రావు సొంత ఖర్చులతోని సుమారు 10 లక్షలతోని స్కూల్ అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. అలాగే బస్ డిపో నుంచి ధర్మాజిపేటకు రోడ్డు కావాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇంటర్నల్ రోడ్స్ లేవన్నప్పటికీ ఇక్కడ ఉన్న మున్సిపల్ నాయకులు వేరే ప్రాంతాలకు తరలిస్తున్నప్పుడు ఆ రోడ్డు ఇక్కడికి రానియకుండా చేసినప్పటికీ సాయి లాంటి యువకులు, మా స్థానిక బీజేపీ నాయకులు అందరూ కలిసి కొట్లాడి రగనతో ఒప్పించి బస్ డిపో నుంచి ఊరు వరకు ఇంటర్నల్ రోడ్స్ తీసుకొచ్చి బీటీ రోడ్ వేయించిన ఘనత మా బీజేపీ నాయకుల్ని సాయి కుమార్ గౌడ్ది. దాంతోపాటు గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాం. నేను బొప్పాపూర్ సర్పంచ్ గా మీరందరూ చూసిరు, చిన్నజాంపేట సర్పంచ్ గాని అందరం యువకులమే గెలిచినాం. మేమందరం యువకులు అనుకుంటే ఏం జరుగుతుందనేది మీరందరూ సాక్ష్యంగా చూస్తున్నారు. బొప్పాపూర్ గ్రామంలో బెల్ట్ షాపులు లేకుండా చేసినాం. బొప్పాపూర్ గ్రామంలో ఇంటింటికి 20 లీటర్ల మంచినీటి క్యాన్ ఉచితంగా అందిస్తున్నాం. గెలిచిన నెల రోజుల లోపలే ఎంపీ రఘునందన్ రావు గారి సహకారంతో 10 లక్షల రూపాయలతో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయించగలిగినాం. దాంతో పాటు గ్రామంలో స్ట్రీట్ లైట్ ఏర్పాటు చేసినాం. హైమాస్ లైట్లకు మంజూరు వచ్చింది. దాంతో పాటు నిన్ననే ఒక 5 కెమెరాలను, సోలార్ కెమెరాను 50,000 రూపాయలతోని సోలార్ కెమెరాను ఏర్పాటు చేసినాం. గెలిచిన నెల రోజులే ఇన్ని పనులు చేస్తున్నప్పటికీ అందుకే మేము మెరుపుల సాయి కుమార్ గౌడ్ని 3వ నంబర్ కమలం పువ్వు గుర్తు మీద భారీ మెజార్టీతో మీరు గెలిపిస్తే ధర్మాజిపేటను దుబ్బాక మున్సిపాలిటీలోనే ఆదర్శమైన వార్డుగా, ఆదర్శమైన గ్రామంగా తీర్చిదిద్దడానికి మేము కంకణం కట్టుకుంటాం. మెరుపుల సాయి కుమార్ గౌడ్ గతంలో సుదీర్ఘ కాలంగా విద్యార్థి పరిషత్ నాయకుడుగా, బీజేపీ నాయకుడుగా పార్టీలో పనిచేస్తూ ధర్మాజిపేటలో ఎవరికి ఏ ఆపద వచ్చినా తన వంతు సహకారం అందించింది. కాబట్టి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో మేము మిమ్మల్ని కోరుతున్నామని పాదాభివందనాలు చేసి మేము ధర్మాజిపేట వార్డు ప్రజలందరినీ కోరుతున్నాం. మూడో సంఖ్య కమలంపు గుర్తు మీద ఓటు వేసి మెరుపుల సాయి కుమార్ గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు.